ఈరోజు ఎమ్మెల్యే దౌర్జన్యంగా మున్సిపల్ కమిషన్ నేను ఓపెన్ స్పీకర్లో అందరికీ పోలీస్ అధికారులు ఉండగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. నా పర్మిషన్ లేదు, నేను ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు. వచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడబడ కొట్టేయడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడబడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి బిచ్చగాళ్ళ కానించి శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీదకి చూస్తా. ఏమైనా అనుకుంటుందేమో, తమాషా చేస్తుంది. ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాజా, చట్టం లేదా, గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్ గా చెప్తున్నాడు. తమాషా. ఆటవిక రాజ్యంలో ఉన్నామా, మనము ప్రజా రాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ళ మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగాంతానం అనుకుంటున్నారు. డేవిస్ బర్డ్ అంటే ఏమన్నా ఒకసారి చూపిస్తా.